హలో అండి. నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే కిచెన్‌లో పాలు వేడి చేసి పెట్టేశాను. పాలు వేడయ్యాయి. కట్టేశాను ఇంకా. తర్వాత పిల్లలు అప్ష పాప అయితే నిద్రపోతుంది. ఇంకా పాప లేవలేదు. పాప నిద్రపోతుంది కాబట్టి నేను పనులు చకచకా చేసుకోగలుగుతాను. పాప చిన్న స్మైల్ ఇచ్చింది కదా! ఇదిగో మా సాజీద్ హుసేను తనకి ఈరోజు ఎగ్జామ్ ఉంది. ఇంకా తను కూడా రెడీ అయిపోతూ ఉంటాడు. మా అనస్ కూడా లేచేస్తాడు. మేము చిన్న సౌండ్ చేసినా సరే లేచి అల్లరి చేస్తూ ఉంటాడు. ఆ అల్లరిలో మా అప్షా పాప ఎక్కడ లేస్తుందా అనే భయమైతే ఉంటుంది. మా బాబుకి లైట్ బంద్ చేయమని చెప్పాను మోటార్ది. బంద్ చేశాడు. ఇక కిచెన్లోకి అడుగు పెట్టేస్తున్నాను. ఇక అంట్లన్నీ కడిగేయాలండి. అన్నీ కడిగేశాక వంట రెడీ చేసుకునేదే ఉంటుంది. చూడండి మా అనస్ నా ఎంటెంట ఎలా వస్తున్నాడో. అదిగో ఫ్రిడ్జ్ వెనకాల దాక్కోవడానికి వెళ్తున్నాడు. నేనైతే అక్కడికి వెళ్ళకూడదు అని చెబుతున్నాను. ఈ ఇంకా అంట్లన్నీ కడిగేసానండి. అంట్లు కడిగేసి నీట్‌గా పెట్టి కింద టబ్‌లో సర్ది పెట్టేశాను. ఇక తర్వాత ఫ్లోర్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను. మా అనస్ నేను చెప్తుంటే ఎక్కి చూస్తూ ఉంటాడు. నేను కడిగానని చెప్పాను కదా! ఎక్కి చూస్తూ ఉన్నాడనమాట. ఇందులో చపాతీ పెట్టానండి. మా బాబు ఇప్పుడు తినేసి వెళ్తాడు కాబట్టి టీ, పాలు ఉన్నాయి కదా! టీ చేసిస్తాను. ఇక తాగేస్తాడనమాట. తనకేది నచ్చితే అది తిని తాగి వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు ఉదయం కదా! తను నమాజ్ చేసుకుంటాడు. ఈరోజు మసీద్‌కి అయితే వెళ్ళలేదు. ఎందుకో మరి ఎందుకు వెళ్ళలేదో తెలవదు. మసీద్‌కి అయితే వెళ్ళలేడు. ఇంట్లోనే నమాజ్ చేసుకుంటాడు. చూడండి మా అనస్ అయితే ఎంత ఇబ్బంది పెడుతున్నాడో వాడికి. ఇలా రోజు వాడికి ఇబ్బంది పెడతా ఉంటాడు. వాడు కూడా నమాజ్ చేస్తా అని అంటూ ఉంటాడు. ఇంకా మా సాజిద్ అయితే బాగా నమాజ్ చేసుకుంటున్నాడు. తనకి ఈరోజు తెలుగు ఎగ్జామ్ ఉంది. మీరందరూ తనకి సపోర్ట్ చేయండి, ఆశీర్వదించండి. మా బాబుకి మంచిగా ఎగ్జామ్ రాయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. నా బాబు బాగా ఎగ్జామ్ రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి అలవాట్లు నేర్చుకోవాలని నేనైతే చాలా చెప్పుకుంటుంటాను. మనస్ఫూర్తిగా మా అల్లాకైతే నేను మొక్కుతూ ఉంటాను. సో అయితే ఇప్పుడు బెండకాయ ఫ్రై చేయాలా, కర్రీ చేయాలా, లేదా పులుసు చేయాలా అనే ఆలోచనలో ఉన్నాను. మా పిల్లలనైతే అడుగుతున్నాను. వాళ్ళైతే ఏం సరిగ్గా సమాధానం అయితే ఇవ్వలేరు. ఎందుకంటే బెండకాయ ఫ్రై, కర్రీ కానీ, పులుసు కానీ వాళ్ళకి ఏది ఇష్టం లేదు. ఇంకా వాడైతే ఒకటి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వాడికి ఏం తెలుసు ఇది పచ్చిగా తినరు అని తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు అయితే వాడు. నేనైతే ఇంకా ఈ బెండకాయ చకచక కడిగేసి మొత్తం నీట్‌గా కడిగేసి తర్వాత ఇక కట్ చేస్తున్నాననమాట నేను. ఈ ప్లేట్‌లో మొత్తం నీట్‌గా పెట్టానని చెప్తున్నాను అక్కడ. మొత్తం కట్ చేసి పెడుతున్నాను. ఫ్రైకి అయితే చిన్న చిన్న ముక్కలైతే కోసేసాను. తర్వాత కరిపత్తా, ఇంకా ఒక్క మిర్చి, ఆనియన్స్ కోసాను. ఇంకా బాండిలీలో నూనె వేసేసి అది కూడా వేడి చేస్తున్నాను. తాలింపు వేస్తున్నాను. చూడండి నేనైతే ఇలా చేస్తాను. బెండకాయ ఫ్రై అయితే ఇలా చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మాకు కూడా మీరు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాము. సో ఎందుకంటే ఇప్పుడు మేము ముగ్గురు పిల్లలు, నేను, నా భర్త, మా అత్తమ్మ, మేము ఇంతమందిమి నా భర్త జీతం మీదనే ఆధారపడి ఉన్నాము. తను ఒక్కడే పని చేస్తేనే మేము ఇంతమందిమి కూర్చొని తింటున్నాము. అయితే నాకెలా ఉందంటే నా భర్త ఒక్కడే పని చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను. తనకి ఏదో కొంత సాయం చేయాలి, ఇంట్లో నేను కూడా బాధ్యతగా ఉండాలి అని నేను అనుకుంటున్నాననమాట. అయితే నేను బయటికెళ్ళి పని చేసుకునేంతగా కుదరదు నాకు. ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బయటికి వెళ్ళి పని చేసుకోలేను, చేయలేను కూడా. ఎందుకంటే నాకు 2 ఆపరేషన్లు అయ్యాయి. 2 డెలివరీకి ఆపరేషన్లే అయ్యాయి. తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉన్నాను కూడా నేను. అంటే నాకు నా ఒళ్ళు సహకరించదు. నేను ఏ పని చేయాలన్నా నా ఒళ్ళు సహకరించదు. నేను ఇంట్లో పనులు కూడా చాలా అంటే చాలా నిదానంగా చేసుకుంటాను. ఎంత నిదానంగా అంటే నేను నా బాడీ నాకు సహకరించదనమాట. అందుకే మా వారు నాకు ఈఎంఐలో వాషింగ్ మిషన్ కూడా ఇప్పించారు.
వాటర్ తీసుకురావడానికి కూడా నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి. పిల్లలను తీసుకొని ఎక్కడ వెళ్ళలేను. అందుకే వాటర్ ప్యూరిఫై కూడా ఇప్పించారు. అయితే అది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను. సో మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్టలు అయితే ఉతకడం అయిపోయింది, అవి డ్రై కూడా అయిపోయాయి. అక్కడ ఆరేసాను. పిల్లలు అక్కడ బయట బ్రష్ చేస్తూ ఉన్నారనమాట. పాప లేచిందా అని వెళ్ళి చూశాను, కానీ పాప అయితే ఈరోజు లేవలేదు అంత తొందరగా. ఓకే.